హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను ఈరోజు ములక్కాడ ఉల్లిపాయ కర్రీ ఓల్డ్ స్టైల్ ఎలా చేయాలో పాలు చూపిస్తాను, చూడండి. సో ముందుగా నేను ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. అవి కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని అవి కూడా ఒక 4-5 కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఆప్షనల్ అండి. కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు, లేదంటే వేసుకోవచ్చు. సో నేను వేసుకుంటున్నాను. సో అవి వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోవాలి. అవి ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ మెత్తబడితే చాలండి, మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. అది కలుపుకున్న తర్వాత నేను మునక్కాయ ముక్కలు కూడా కోసి కడిగి పెట్టుకున్నాను. అవి కూడా వేసుకుంటున్నాను. అవి వేసుకున్న తర్వాత దానిలోకి నేను కల్లుప్పు వేసుకుంటానండి. నేను కల్లుప్పు వాడతాను కొంచెం. అది సరిపోయేంత చూసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకొని రెండు కలుపుకోవాలి. అవి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 2 మినిట్స్ అన్న. అప్పుడు ఉల్లిపాయలు మునక్కాడ ముక్కలు రెండు మగ్గిపోతాయి. అది నేను స్కిప్ చేశానండి, ఆ మూత పెట్టింది వీడియో మిస్ అయింది, క్లిప్ మిస్ అయింది. సో అట్లా నీరు ఊరుతుందండి, మూత తీయగానే ఉడికిపోతుంది శుభ్రంగా. మునక్కాయ కూడా ఆనియన్స్లోంచి వచ్చిన వాటర్తో ఉడికిపోయింది. ఉప్పు బాగా పడుతుంది, ముక్కలకు కూడా బాగుంటుంది. అలా వేసుకున్న తర్వాత కొంచెం 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకొని తీసి దగ్గరికి అయిన తర్వాత కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. కారం ఇలా వేసుకొని కలుపుకొని ఒక 1 మినిట్ అలా ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అండి, ఆ పాలు వేసుకుంటాను నేను. కాచి చల్లార్చిన పాలు విడిగా తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పాలు వేసినప్పుడు స్టవ్ మాత్రం కంపల్సరీగా ఆఫ్ చేసుకోవాలి, లేదంటే పాలు వెంటనే విరిగిపోతాయి. ఇలా చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇది కొంచెం మన అమ్మమ్మ వాళ్ళు ఆ టైంలో చేసుకునేవాళ్ళు. సో నేను ఇలా చేశాను.